బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భూతవాద్యం పేరుతో యువతులకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న నకిలీ బాబాకు మహిళలు దేహశుద్ధి చేశారు. ఓ యువతికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధిస్తూ ఉండడంతో విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు మాయగాడిని చితకబాదారు. ఆ తర్వాత మహిళా సంఘం ప్రతినిధులు కేటుగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Oi. Oi. రైట్, ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో భూతవాద్యం పేరుతో యువతులకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న నకిలీ బాబాకు మహిళలు దేహశుద్ధి చేశారు. ఓ యువతికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధిస్తుండడంతో విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు మాయగాడిని చితకబాదారు. ఆ తర్వాత మహిళా సంఘం ప్రతినిధులు కేటుగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి మనకు అందిస్తారు. స్వామి, చెప్పండి. రాజశేఖర్ నకిలీ స్వామీజీని గుట్టుగట్టయితే గుట్టుగట్టు చేసి చిత్కబాదిన మహిళలు చిత్కబాదారు. చూద్దే పూజల పేరుతో కూడా ఓ మహిళను లోపరుచుకోవడానికి నగ్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా తీసి ఆ వేధింపులకు గురి చేసిన నకిలీ స్వామీజీని మాత్రం ఇవాళ మహిళా సంఘాలకు చిత్కబాదిన చెప్పుకోవచ్చు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కూడా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఓ మహిళను వేధిస్తున్న స్వామిని మాత్రం ఇవాళ మహిళా సంఘాలు మాత్రం చిత్కబాదారు. వీరు మహిళలు మాత్రం హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను తన ఆరోగ్య పరిస్థితులు బాగలేవని చెప్పి స్వామీజీని ఆశ్రయించడంతో మాత్రం ఆ మహిళకు మాయ మాటలు చెప్పి కూడా అదే అదునుగా భావించి తనను అంటే మత్తు అంటే తాయ మత్తులో కట్టి మహిళను మాత్రం లోపరుచుకొని డబ్బులు డిమాండ్ చేశారనే నేపథ్యం కూడా కనపడతా ఉంది. అంటే డబ్బులు డిమాండ్ చేస్తూ నాకు అంటే మాయమాటలు చెప్పి ఆ వైద్యం పేరుతో ఉండి నకిలీ స్వామీజీ మాత్రం గత 2 నెలలుగా లోపరుచుకొని ఆమె నగ్న వీడియోలు కూడా ఫోటోలు కూడా ఉన్నాయని కూడా బెదిరించి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే హైదరాబాద్ లోని మహిళా సంఘాలను కూడా ఆశ్రయించి మహిళా సంఘాలను కూడా ఇవాళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోకి రెక్కి నిర్వహించి నకిలీ స్వామీజీని కూడా పట్టుకొని చితకబాదిన ఘటన మాత్రము కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ స్వామీజీపై కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి అతని పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి అతను నకిలీ బాబా మాత్రము మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కేంద్రానికి చెందిన ఈదురుకుంట్ల యాకయ్య కూడా వీళ్ళు కులము మాత్రం బుడిగ జంగాలకు చెందినని చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఆ మహిళను మాయమాటలు చెప్పి లోబర్చుకొని నగ్న చిత్రాలతో పాటు కూడా వీడియోలు తీసి ఆ బెదిరింపులకు గురి చేసి కూడా డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో కూడా మహిళల ఆగ్రహం గురి చేసి ఆ మహిళలు మాత్రం నకిలీ స్వామీజీని కూడా చిత్కబాదినని చెప్పుకోవచ్చు. అతనిపై కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.